నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 25వ తేదీన తెనాలి మండలం కట్టవరం గ్రామంలో జరిగిన గేరవాసు అనే యువకుని హత్య కేసులో నిందితులను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు। ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నిందితులను డీఎస్పీ జనార్దనరావు సమక్షంలో మీడియా ఎదుట హాజరుపరిచారు। ఈ ఘటనలో మొత్తం 9 మంది ఉన్నారని, వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, గొడ్డలి, ఒక స్క్రూ డ్రైవర్, 2 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ జనార్దనరావు తెలిపారు। వారిని రిమాండ్ కు పంపుతున్నట్లు వెల్లడించారు। కేసులో ప్రతిభ కనబర్చిన సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందిని డీఎస్పీ జనార్దనరావు అభినందించారు। తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కట్టేవరం విలేజ్లో ఈ నెల 20వ తారీఖున ఒక మర్డర్ జరిగింది। ఇది కుటుంబ తగాదా। ఇందులో చనిపోయిన గేరావాసి అనే అతను వెన్నెల అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు। 4 సంవత్సరాలు బట్టి కట్టేవరం గ్రామంలో కాపురం పెట్టాడు। ఈ చనిపోయిన మృతుని తల్లికి పెరాలసిస్ వచ్చింది। ఆ పెరాలసిస్ కారణంగా ఆవిడ పనులన్నీ ఈ అమ్మాయి చేస్తూ ఉంది। 25వ తారీఖున ఈ వెన్నెల తండ్రి మేనమామ చూడడానికి వచ్చి ఈ చనిపోయిన గేరావాసుతో గొడవ పడ్డారు। మా అమ్మాయి నిన్ను ప్రేమించి వివాహం చేసుకొని ఈ పనులు చేయడానికి కానీ గొడవ పడ్డారు। ఈ చనిపోయిన మృతుడు గేరావాసు ఏం చేశాడంటే గొడవ పడి వాళ్ళని బయటికి నెట్టేశాడు। ఆ బయటికి నెట్టిన క్రమంలో వీళ్ళు అదే ఊర్లో ఉంటున్న వాళ్ళ అక్క తోకల మేరీ, ప్రసాదరావు వాళ్ళ 2 కొడుకుల దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము వెళ్ళి అడిగితే మమ్మల్ని ఇలాగా అవమానకరంగా తిట్టాడని చెప్పి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు। తోకల మేరీ, ఈ ప్రసాదరావు వాళ్ళ 2 కొడుకులు ఈ కొండ్రు జీవన ఏసేపుని తీసుకొని మరలా చనిపోయిన మృతుని ఇంటికి వెళ్ళి గేరావాసుతో గొడవ పడ్డారు। అతన్ని కొట్టపోతే అతను బండి వేసుకొని అక్కడి నుంచి పారిపోయాడు। తమ్ముడికి కూడా దెబ్బలు తగిలాయి। అయితే ఇందులో A1 తోకల అరవింద్ ఏం చేశాడంటే అతని స్నేహితులు మాతంగి ప్రకాష్, గోళ జయంత్, కంచర్ల నవీన్తో కలిపి వీడిని ఎలాగని ఈరోజు కొట్టాలి, వీడిని చంపాలనే ఉద్దేశంతో వాడిని వెంబడపడ్డారు, బళ్ళు మీద తిరిగారు। రాత్రి 10 గంటలకి ఇతను అందరూ పడుకుంటూ పోయారు కదా అని ఇతను చనిపోయిన మృతుడు మళ్ళీ ఇంటికి వచ్చాడు। అది చూసి వీళ్ళు మళ్ళీ వచ్చి గొడవపడి మొత్తం అందరూ వచ్చి ఇతన్ని గొడవపడ్డారు। గొడవపడి ఈ తోకల అరవింద్, గోళ జయంత్, కంచెల ప్రవీణ్ అనేది ఇతనికి చాకుతో అసాల్ట్ చేసి గుండెల మీద, ఛాతీ మీద పొడిచారు। డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది। సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్స్ చేపట్టిన నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరింది। దీక్షలకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు సంఘీభావం తెలిపారు। అంగన్వాడీ సిబ్బందితో కలిసి శిబిరం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు। అంగన్వాడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గ్రాట్యుటీ ఇవ్వాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని పాసం రామారావు డిమాండ్ చేశారు। గతంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో తన ముఖ్యమంత్రి అయిన సందర్భంగా నేను అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వానికంటే 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని చెప్పేసి ఆయనే వాగ్దానం చేశాడు। మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 13,650 రూపాయలు వేతనం ఇస్తూ ఉంది, వీళ్ళకి 11,500 రూపాయలే వస్తూ ఉన్నాయి। అందుకని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 14,650 రూపాయలు మీరు వేతనం ఇవ్వాలా, అట్లా ఇవ్వటల్లా। కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపండి, మా వేతనాలు పెంచండి, ధరలన్నీ పెరిగిపోతున్నాయి, బియ్యం, కందిపప్పు, నూనె, చింతపండు అన్ని ధరలు పెరిగిపోతున్నాయి, కాబట్టి మాకు వేతనాలు పెంచండి చెప్పేసి అడగటం తప్పు కాదు, న్యాయమైన కోరిక। ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు। ఇక రెండోది కనీస వేతనం। ఒక సాధారణ కుటుంబం బతకాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారం ఈరోజు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలా। సుప్రీంకోర్టు కూడా సిఫార్సు చేసింది 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, కానీ ఎక్కడ 26,000 రూపాయల వేతనం అమలు జరగట్లేదు। కనీస వేతనం ఇవ్వాలనేటువంటిది వాళ్ళ రెండో డిమాండ్। మూడో డిమాండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000 ఇస్తున్నారు, కాదు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు రైతాంగం ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు తిప్పికొట్టగలమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి
జొన్న శివశంకర్రావు అన్నారు. శనివారం చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో తెనాలి కమిటీచే ప్రచురించబడిన 2024వ సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. శివశంకర్రావు మాట్లాడుతూ C2+50 విధానాల అమలు కోసం వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి ఏరియా కార్యదర్శి ములకా శివసాంబరెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక క్యాలెండర్ని తీసుకొచ్చారు. ఈరోజు ఆ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెనాలి డివిజన్ కమిటీకి రైతు సంఘం తరపున ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. వ్యవసాయం అని చెప్పేసి అంటే భయవేసే పరిస్థితిని పాలకవర్గాలు తీసుకొస్తూ ఉన్న పరిస్థితి. మోడీ తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేసిన ఆందోళన ఫలితంగా చట్టాలను పార్లమెంట్లో రద్దు చేసినా పరోక్షంగా ఆ చట్టాలని రైతాంగం మీద రుద్దడానికి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో 51 లక్షల స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి ఈ సంవత్సరం అక్కడికి పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉన్నారని చెప్పేసి అంటే మోడీ సెంటర్లో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో చట్టం అమలు కాకపోయినా ఈ చట్టాన్ని తీసుకురావటం వెనక ఉద్దేశాలని పెద్ద ఎత్తున కార్పొరేట్ రంగానికి సహాయ సహకారం అందించడానికి అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అందుకని ఈ స్మార్ట్ మీటర్లని పూర్తిగా రైతు సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. C2+50 ప్రకారము ఈ మద్దతు ధరలు ప్రకటించకపోతే ఇవాళ రైతాంగం పరిస్థితి చాలా దుర్భిక్షమైన పరిస్థితి రాబోతూ ఉన్న క్రమంలో రైతులు చాలా మనోవేదనకు గురవుతూ ఉన్న పరిస్థితి. అందుకని రైతు సంఘం ఒకటి కోరుతా ఉన్నాం, ఇవాళ మద్దతు ధరలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం చట్టం తీసుకురావాల్సిన. జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబరెడ్డి మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టంను అమలు చేయకుండా బీజేపీ మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని మోసగిస్తుందని, 2024 ఎన్నికలలో బీజేపీని ఓడిస్తేనే వ్యవసాయ రంగం మనుగడ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ముద్దన సాంబశివరావు, కొత్త రమేష్ బాబు, తులాబందుల శ్రీనివాసరావు, మాగంటి యలమందయ్య, కావూరి వెంకట సత్యనారాయణ, పి జోనేష్, జ్యోతుల కోటేశ్వరరావు, బి వెంకట సుబ్బయ్య, తాటి వెంకటేశ్వర్లు, కరేటి వెంకటరమణ, ములకా శివకుమారి తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలతో నుండి రైతులకు ఉపయోగపడే విధంగా క్యాలెండర్ తీసుకురావటం జరుగుతుంది. దీనికి సహాయ సహకారాలు ఇచ్చిన అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రైతాంగం వ్యవసాయ రంగం ఉంటుందా ఊడుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. 2024లో మళ్ళీ తిరిగి కేంద్రంలో మోడీ కానీ వస్తే రైతులు ఉండే పరిస్థితి ఉండదు, వ్యవసాయం కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే కంపెనీ కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలని ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉవ్విళ్ళూరుతుంది. ఈ క్రమంలోనే మరి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, డీజిల్ రేట్లు అన్ని రేట్లు పెరిగి వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంది. 100కి 70-80% ఉన్న కౌలు రైతులకి ఇవాళ మొండి చేయి కనపడుతుంది. గతంలో రైతు సంఘాలు పెద్ద ఎత్తున పోరాడి 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధించుకున్న చట్టాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019 చట్టం తీసుకురావటం వలన ఇవాళ ఎటువంటి రైతులకి భరోసా, కౌలు రైతులకి కానరాని. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు SC/ST విజిలెన్స్ రివ్యూ మీటింగ్ జరిగింది. శనివారం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. SC/ST అట్రాసిటీ చట్టం జిల్లా మరియు సబ్ డివిజన్ పరిధిలో ఏ విధంగా అమలు జరుగుతుంది అన్న అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు పరిచే విధంగా SC/ST విజిలెన్స్ కమిటీ కృషి చేస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశంలో DD మధుసూదన్ రావు, DSP జనార్దన్ రావు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాల MRO, MPDOలు, SC/ST విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. SC/ST మీద అత్యాచారాలు జరిగే దాని మీద మనకి ఒక చట్టం అనేది ఒకటి ఉంది. అది SC/ST PO యాక్ట్ అంటారు. కాబట్టి ఈ చట్టం జిల్లా స్థాయిలో ఎలాగా అమలుపరుస్తున్నారు, అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్ ఎలా అమలుపరుస్తున్నారు అనే దాని మీద రివ్యూ చేయడానికి మనకి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది. అది ఇక్కడ ఈరోజు మనం తెనాలి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్గా ఈరోజు మరి అఫీషియల్ మెంబర్సు, నాన్ అఫీషియల్ మెంబర్సు అందరితో కూడా మరి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈరోజు తొలి మీటింగ్ అవటం వలన ఈరోజు అందరూ కూడా పరిచయ కార్యక్రమంతో పాటుగా మంచి సవివరమైనటువంటి ఒక చర్చ అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్న సబ్ కలెక్టర్ వారికి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని
డీఎస్పీ జనార్దనరావు విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకలను తమ ఇళ్లలోనే జరుపుకోవాలని, రోడ్లపై వేడుకలు జరిపేందుకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పారు. ముఖ్యంగా యువత రోడ్లపై బైక్లతో సంచరించరాదని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్లను ఇవ్వరాదని డీఎస్పీ జనార్దనరావు సూచించారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే పోలీస్ వారి తరపున మా బాధ్యతగా మీరు డిసెంబర్ 31 నైటు ఎక్కువ రోడ్ల మీద తిరగకండి. మీకు పర్మిషన్ లేదు. ఎవరి డిసెంబర్ 31 వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోవాలి తప్పితే రోడ్ల మీదకి వచ్చి టపాసులు కాల్చడాలు, తాగి డ్రైవింగ్ చేయడాలు, బైక్ రేసింగ్ చేయడాలు చేయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియపరిచేది ఏంటంటే మీ పిల్లల్ని ఆ రోజు బైక్స్ ఇచ్చి అలౌ చేయకండి. మీకు కొత్త సంవత్సరం అనేది విషాదంగా మిగిలిపోవచ్చు. లేకపోతే వాళ్ళు మీ ముందే దెబ్బలతోనూ గాయాలతోనూ మంచం మీద లేకపోతే హాస్పిటల్లో ఉండొచ్చు. అందుకని ముఖ్యంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే 31 నైటు మీ పిల్లల్ని రోడ్ల మీద రానియకుండా మీరు మీ పిల్లలతో పాటు నూతన సంవత్సర వేడుకలు చక్కగా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.